కీలక అంశాల మీద చర్చించేందుకు కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ భేటీ అవుతోంది. మొత్తం 12 అంశాల మీద ఇందులో మంత్రులు చర్చించబోతున్నారు. ఈ నెల 22న జరిగే రాజధాని శంకుస్థాపన కార్యక్రమం నిర్వహణపై కేబినెట్ వేదికగా ప్రణాళిక సిద్ధం కానుంది. అలాగే హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలి వెళ్లే ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల స్థానికత అంశంపై మంత్రివర్గం చర్చించనుంది. దీనిపై కేంద్రానికి లేఖ రాయాలని ఇప్పటికే నిర్ణయించారు. మరోవైపు విజయవాడలో రెయిన్ట్రీ అపార్ట్మెంట్లు, విల్లాలను అద్దెకు తీసుకుంటున్న ప్రభుత్వం ఎస్ఎఫ్టీకి ఎంత చెల్లించాలన్న దానిపై నిర్ణయం తీసుకుందని ఆమోదం తెలపనుంది. ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు ఏమిటి? అందులో ఏ అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు? విజయవాడకు సంబంధించి నేడు ఏపీ కేబినెట్ సమావేశం, కీలక సమావేశం జరగబోతోంది. ప్రధానంగా 4 అంశాల మీద చర్చ ఈరోజు కీలకమైన చర్చ జరుగుతుంది. అయితే ఈ 4 అంశాలు కూడా అత్యంత కీలకమైనవిగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా గనక చూస్తే గనక ఉద్యోగులకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో 3.2% డిఏ పెంపుదల మీద కీలక చర్చ జరగబోతోంది. అదేవిధంగా ఆర్టీసీకి సంబంధించినటువంటి ఛార్జీలు ఏదైతే ఉన్నాయో ఆర్టీసీ ఛార్జీలపైన కూడా మరో కీలక చర్చ జరుగుతుంది. అదేవిధంగా రాజధాని శంకుస్థాపనలో తీసుకోవాల్సినటువంటి అంశాల గురించి మరో చర్చ జరగబోతోంది. వీటన్నిటికీ సంబంధించినటువంటి ఈ 4 అంశాల మీద మాత్రం చాలా కీలకమైనటువంటి చర్చకు రాబోతున్నాయని చెప్పొచ్చు. ఈరోజు కనుక ప్రధానంగా కనుక చూస్తే ఉద్యోగుల స్థానికత, ఎవరైతే హైదరాబాద్లో ఉంటున్నారో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఉద్యోగస్తులు, ఆ ఉద్యోగుల స్థానికత మీద ప్రధానమైనటువంటి చర్చను ఈరోజు తీసుకోబోతున్నారు. దాదాపుగా కనుక చూస్తే ఉద్యోగులకు స్థానికత 2 సంవత్సరాలు ఇవ్వాలా, లేకపోతే 4 సంవత్సరాలు ఇవ్వాలా, 7 సంవత్సరాలు ఇవ్వాలా, ఏదైతే ఆ ఉత్తర్వులు జారీ అయిన రోజు నుంచి ఎన్ని సంవత్సరాలు ఇవ్వాలి అనే దాని మీద ప్రధాన చర్చ జరగబోతోంది. అయితే ఈ ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత వీళ్ళందరినీ కూడా హైదరాబాద్ నుంచి ఈ స్థానికత విషయంలో మొత్తం కూడా ఈ ఉద్యోగులందరికీ ఒకే ప్రాంతంలో స్థానికత ఇవ్వాలా, లేదంటే సొంత వారికి ఏదైతే నేటివ్ ప్లేస్ ఉందో వాళ్ళ సొంత ప్రాంతంలో స్థానికత ఇవ్వాలా, లేదంటే వారు కోరుకున్న చోట స్థానికత ఇవ్వాలా అనే అంశాల మీద మాత్రం కీలకమైన చర్చ జరుగుతుంది. అయితే దీంతో పాటు ప్రధానంగా కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి 3.2% డిఏ పెంచడానికి మాత్రం ఈరోజు కేబినెట్లో కీలక అంశం మీద చర్చ జరుగుతుంది. అదేవిధంగా కనుక చూస్తే రాజధాని శంకుస్థాపన కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలి అని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తోంది. అటు ప్రధాని మోడీతో పాటు విదేశీకి సంబంధించినటువంటి ప్రతినిధులు అందరూ కూడా రాబోతున్న తరుణంలో మొత్తం ఈ చర్చకు సంబంధించి దాదాపు 1,00,000 మంది హాజరు అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా రాజధానికి భూములు ఇచ్చిన రైతులకి ఏదైతే ఉందో ఈ భూములు ఇచ్చిన రైతుల్ని ఏ విధంగా ఈ శంకుస్థాపన కార్యక్రమంలో గౌరవించాలి అనే విషయాలపైన మాత్రం కీలక చర్చ జరుగుతోంది. ఈ ఈవెంట్ మొత్తాన్ని కూడా, రాజధాని శంకుస్థాపన ఈవెంట్ మొత్తాన్ని కూడా విజ్క్రాఫ్ట్ సంస్థ, ముంబైకి సంబంధించినటువంటి విజ్క్రాఫ్ట్ సంస్థకి ఇచ్చేందుకు దాదాపుగా మౌఖికంగా మాత్రం నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ రోజు మొత్తం కేబినెట్ మీటింగ్కి విజ్క్రాఫ్ట్ సంస్థ ఇక్కడికి చేరుకుని మొత్తం కూడా ఈ ఈవెంట్ని ఏ విధంగా చేయాలి, ఈ ఈవెంట్ని ఏ విధంగా చేస్తారు అనే అంశాల మీద మాత్రం ప్రధానంగా కీలకమైన చర్చ జరుగుతోంది. అదేవిధంగా కనుక చూస్తే మొత్తం కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఈ విజ్క్రాఫ్ట్ సంస్థ ఇవ్వబోతోంది. ఎందుకంటే గతంలో ఈ సంస్థ ఏషియన్ గేమ్స్ 2 సార్లు నిర్వహించినటువంటి అనుభవం ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా దీనికి సంబంధించినటువంటి మొత్తం కీలక అంశాలు చర్చ జరగబోతున్నాయి. అయితే ఇప్పటికే ఆర్టీసీ కోట్ల రూపాయలు, దాదాపుగా ప్రతి నెల 74 కోట్ల రూపాయల నష్టాల్లో ఉంది ఆర్టీసీ. అయితే ఈ ఆర్టీసీకి సంబంధించినటువంటి డీజిల్ ఛార్జీ మీద 4% వ్యాట్ వసూలు చేయడం కూడా మొత్తం కూడా భారంగా మారింది. ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా ఆర్టీసీ ఛార్జీలు పెంచే విధంగా మాత్రం చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే మంత్రులందరూ కూడా కేబినెట్ మీటింగ్కి చేరుకున్నారు. అయితే వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు లైవ్ లో మాట్లాడుతున్నారు. ఆయన్ని ఒక్కసారి అసలు ఆయన ఏమి ఈ కేబినెట్ సంబంధించినటువంటి ఏం చెప్తున్నారో చూద్దాం. 13 జిల్లాలో కూడా మేము పర్యటించినప్పుడు ప్రతి జిల్లాలో కూడా వేలాది మంది రైతులు పాల్గొన్నారు. దాంట్లో